పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హీరో నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. సినీ రంగంలో అందించిన సేవలకు గాను ఆయనను పద్మభూషణ్ సత్కరించనుంది. గణతంత్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్ చేసింది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాలకృష్ణ సేవలందిస్తున్నారు. బాలకృష్ణ 1974లో తాతమ్మ కళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయసులోనే తండ్రి ఎన్టీఆర్తో కలిసి నటించారు. సాహసమే జీవితం చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 109 చిత్రాలలో నటించారు. చారిత్రక, జానపద, పౌరాణికి, సాంఘిక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. క్యాన్సర్ బారిన పడ్డ ఎంతోమందికి బసవతారకం హాస్పిటల్ నుంచి ఉచిత చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో బాలయ్యకు చాలా విషెస్ వెలువెత్తుతున్నాయి. రాజమౌళి, మహేష్ బాబు, సాయి ధరమ్ తేజ్ ఇలాగా మరెందరో చాలామంది విషెస్ చెప్తూ ఉన్నారు. అండ్ తాజాగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ ఇంకా బాలయ్య ఎప్పటి నుంచో మాట్లాడుకోవట్లేదు, కలవట్లేదు అన్న విషయాలు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారాయి. ఇప్పుడు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలయ్యకి విషెస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. 5 దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకులను మెప్పించిన బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన ఆయన హిందూపురం శాసనసభ్యుడిగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఎన్నో సేవలు అందించారు. ఇతనుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఇలా ఎంతోమంది స్టార్ హీరోలు కూడా బాలయ్య బాబుకి అభినందనలు తెలుపుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.